హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెల్లం అండ్ పెసరపప్పు పొంగలి చేసి చూపిస్తాను. అండ్ వడపప్పు, పానకము అవన్నీ చేసి చూపిస్తాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యం నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాము. ఒక అరగంట పాటు నానబెట్టుకుందాము. శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. పెసరపప్పుని నానబెట్టుకుందాము. 1 కప్పు బియ్యానికి 1 అరకప్పు పెసరపప్పు వేసాను. 1/2 కప్పు పెసరపప్పు వడపప్పుకి నానబెట్టుతున్నాను. దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకుందాము. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకొని దానికి పసుపు బొట్టు పెట్టేసి 1/2 లీటర్ పాలు వేసాను. అవి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడకనిద్దాము పాలని. నేను గ్యాస్కి ఇలా పెట్టాను పసుపు బొట్టు. చూడండి, శ్రీరామనవమి సందర్భంగా. చూడండి, పాలు బాగా పొంగి ఎలా తెరులుతున్నాయో. ఇలా తెరిలితే మన పెద్దవాళ్ళు మనల్ని దీవించినట్టు, దేవుడి దీవెనలు మనకు ఎల్లప్పుడూ ఉంటాయని దానికి మీనింగు. ఇప్పుడు బియ్యం నానిపోయినాయి బియ్యం. ఇప్పుడు ఇందులోకి మనం బియ్యం వేసుకుందాము. చూడండి, వేస్తున్నాను. బియ్యం నానబెట్టుకొని వేసుకుంటే పొంగలి బాగా వచ్చింది. బియ్యం వేసుకున్నాము. బాగా బియ్యం మెత్తబడేంత వరకు బాగా ఉడకనిద్దాము. చూడండి, ఇంకా ఉడకాలి. అన్నం బాగా మెత్తగా రావాలి. ఇప్పుడు ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన గిన్నె పెట్టుకొని జీడిపప్పు అండ్ కిస్మిస్ అండ్ పచ్చి కొబ్బరి వేసుకుందాము. చూడండి, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం మనం. నేతిలో వేపుకుంటే చాలా బాగుంటుంది. ఆ స్మెల్ చాలా బాగా వచ్చింది. చూడండి, ఇంకా ఉడకాలి బియ్యం. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుందాము. మొత్తం కలుపుకుందాము. చూడండి, దగ్గరికి పడుతుంది రైసు. ఇంకా దగ్గరికి పడాలి. ఇలా పెసరపప్పు కూడా ఉడికిపోయిద్ది. చూడండి, రైసు పెసరపప్పు ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న బెల్లం తురిమేసుకుందాము. ఇది ఒకసారి మిక్స్ చేద్దాము. మొత్తంగా మిక్స్ చేద్దాం. బెల్లం మొత్తం కరిగిపోవాలి రైస్లోకి. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇది కొంచెం బాగా గట్టిగా అయ్యేంత వరకు బాగా మగ్గనిద్దాము. అడుగంటకుండా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి. బాగా దగ్గరగా పడుతుంది. చూడండి, బాగా దగ్గర పడిపోయింది. ఈ మాత్రం ఉండాలి కన్సిస్టెన్సీ మొత్తం. ఇప్పుడు ఇందులోకి మనం నేతిలో వేపుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ వేసుకుందాము. ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాం. పొంగలి రెడీ అయిపోయింది. బెల్లం అండ్ పెసరపప్పు పొంగలి రెడీ అయిపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొంతమందికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.